Thank you, Heavenly Daddy. Praise the Lord, brother and sister. Today, golden words for you. 127వ కీర్తనల గ్రంథము 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆమేన్. అవునండి, మరి దేవుని యొక్క అతి పవిత్రమైన ఆయన కనుదృష్టి నీపైన, నీ కుటుంబం పైన అంత మాత్రమే కాదు, నీవు నివసించే గృహం పైన కూడా ఉండాలి అంటే మనము ఆయనంటే మనం లెక్క చేసేవారుగా ఉండాలి. కానీ కొంతమంది దేవుని లెక్క చేయని వారుగా ఉంటారు. అందుకని అన్నీ అనుభవించినటువంటి ఒక రిచ్ పర్సన్ ఉన్నారు బైబిల్లో, సొలొమోన్ గారు. ఆయన ఏమంటున్నారు, ప్రసంగి గ్రంథంలో అంత వ్యర్థం అంటా ఉన్నారు కదా. అట్లానే దేవుని యొక్క అతి పవిత్రమైన కనుదృష్టి ఈ దినము నుండి ప్రభువా నా గృహం పైన ఉంచండి అని మనం అడుగుతూ చిన్న ప్రార్థన. రాపహ కట్టెల రెస్ట్ ఇన్ జీసస్ మై